అసలు ప్రపంచంలో ఎవరైతే ఇద్దరి ముందు అసలు నోట్లోంచి మాట రాదో వాళ్ళిద్దరు కింద ఉన్నారు. మీరు అరిస్తే ఇంకా వచ్చేది కూడా రాదు. నాకు అసలు త్రివిక్రమ్ గారి ముందు కానీ తారకన్న ముందు కానీ మాట్లాడాలని నేను భయం. కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే నేను. ఎలా ఉంది ఆంబియన్స్ అంతా? అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా, హృతిక్ గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా. రేపు సినిమా కూడా అలానే ఉంటుంది. ఎవరన్నా హిందీ డబ్బింగ్ సినిమానా ఇది అది అంటే ఇదే చెప్పండి. పొద్దున ప్రోమో చూశారు కదా, ఏదైనా లిప్సింగ్తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా. ఇది థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే ఆమె తెలుగు డైరెక్టర్ ఇప్పుడు దాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తారక్ అన్నని అని అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు రేపు బయటికి వెళ్ళేటప్పుడు. అందుకే ఈ మిగతా అన్నిటి గురించి ఆలోచించకండి. ప్రాపర్ తెలుగు సినిమా. మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము. అది ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నాం అనేది 14th మీరు చూపించాలి ఖచ్చితంగా. సెప్టెంబర్ 27వ తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాకి ఎంత ప్రేమ చూపించామో దానికి 10 చూపించాలి. అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ 27 కంటే 10 చూపించాలి. గుర్తుపెట్టుకోండి. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. గుర్తుంది కదా, హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి. దేవరా కంటే 10 ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి. ఇది మీ బాధ్యత ఈసారి. అన్న కాలర్ ఇన్ని రోజులు మన కోసం ఎగరేశారు, మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ ఎగరేలా చేయాలి. మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం, గ్రాండ్గా ల్యాండ్ చేస్తున్నాం. ఇక మిగతా బాధ్యత అంతా మీదే. గుర్తుపెట్టుకోండి, మీ మీద వదిలేస్తున్నాం 14వ తారీఖు కోసం. నేను చెప్పాలంతా చెప్పాను. ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు, అదైతే గ్యారంటీ. ఏమాత్రం సినిమా బాగోలేదన్నా మామూలుగానే తిట్టడం అలవాటే కదా నన్ను, దానికి 10 తిడుతురు. కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. బయటికి వెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడండి అడగను మిమ్మల్ని. థ్యాంక్ యూ. వంశీ గారు, నేను చెప్పిన దాంట్లో అస్సలు తప్పులేదు. మీ మాటలకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోయారు. నాకు తెలిసి ఇదంతా త్రివిక్రమ్ గారి సహవాసం వల్ల జరిగినట్టుంది. వంశీ గారు మాటల రచయితగా కూడా త్వరలోనే పరిచయం కాబోతున్నారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిక్వెస్టింగ్ both of you all to please stay back on the stage.